అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. యెషయా 53:2. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. 3వ వచనం, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండను. దేవుని వాక్యం చెబుతుంది ఫిలిప్పీ 2:6లో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండినట్లుగా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. దేవుని స్వరూపం గురించి యెహెజ్కేలు 1:2-28 వచనం చూస్తే, ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడను, చుట్టూను తేజమయముగా కనబడను. వర్షాకాలమును కనబడే ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సును కనబడను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. అలాగనే 8వ వచనంలో యెహెజ్కేలు ప్రవక్త చెబుతా ఉన్నాడు, అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడను, నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్లు గాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడను అని అంటున్నాడు. అయితే మరి ఏమైంది? ఫిలిప్పీ 2:6-8 వచనాలు చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకుని. ఇంకా ఏం జరిగింది? యెషయా 53:3, మన వ్యాధులు మన వ్యసనాలు ఆయన మీద పడ్డాయి. 10వ వచనం, తండ్రి అయిన దేవుడే అతని వ్యాధి కలుగు చేసినాడు. 4వ వచనం, నిత్యముగా అతను మన రోగాలను భరించను, మన వ్యసనాలను వహించను, గనుక ఆయన ముఖం చూడనల్లని వాని ముఖం వలె ఉన్నది. ఎందుచేతనంటే 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడ్డాడు, మనకు స్వస్థత కలుగుట కొరకే అతను దెబ్బలు తినవలసి వచ్చింది. ఇంకా చూస్తే, బాధింపబడ్డాడు, మొత్తబడ్డాడు. మొత్తబడుట అంటే జుట్టు పట్టి తల వంచి వీపు మీద గుద్దుతా ఉంట కదా. అవును, ఎందుచేతనంటే 8వ వచనం, జనుల అతిక్రమమును బట్టి మొత్తబడ్డాడు కదా అని ప్రశ్నిస్తూ తెలియచేయటం మనం చూడగలం. అలాగే 5వ వచనం చూస్తే, అతను నలుగుగొట్టబడ్డాడు. నలుగుగొట్టబడుట అంటే రోకట్లో దంచి చూస్తాం నలిగిందా లేదా అని, లేకపోతే మిక్సీలు వేసి ఆడిస్తాం నలిగిందా లేదని మనం చూస్తాం కదా. అలా నలుగొట్టబడ్డాడు. ఎందుచేతనంటే మన దోషమును బట్టి. 10వ వచనం, యెహోవాయే అతను నలుగొచ్చినాడు. ఇంకా చూస్తే 7వ వచనం, బాధింపబడతా ఉన్నాడు, దౌర్జన్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు. 8వ వచనం, అన్యాయపు తీర్పు జరుగుతూ ఉంది. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అంతేకాదు, ఆయన తల మీద ముండ్ల కిరీటము పెట్టారు, కాదు గుచ్చారు. తలలో నుండి రక్తం కారుతా ఉంది, ముఖంపై రక్తం కారుతా ఉంది. అందుకే ఆయనను చూచిన వారికి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారముగా కనిపిస్తా ఉంది అని మరి యెషయా 52లో కూడా మనం చూస్తాం. అందుకే అతడు స్వరూపమైనను సొగసైనను లేనివాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండినాడు సిలువలో. దీని అంతటికీ కారణం నేను, నీకు నాకు స్వస్థతనివ్వడానికి, విడుదల ఇవ్వడానికి, విమోచించడానికి, రక్షణ ఇవ్వడానికి. అంత బాధ, అంత వేదన, అన్ని గాయాలు, అంతగా హింసింపబడుట, అంతగా నలుగొట్టబడుట. యెషయా 52:13లో ఆలకించి, వీటన్నిటికీ పైగా అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడాలంటే నేను ఏం చేయాలి? మన ప్రవర్తన ఏమై ఉండాలి? ఎలా ఉండాలి? ఆలోచించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం కాదా? అవును, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా, నీ శిలువ దర్శనమును మేము చూడలేనందువలన ఇంకను పాపములోను అవిధేయతలోను జీవిస్తూ నీకు వ్యతిరేకముగాను, నీకు
దూరంగాను బ్రతుకుతూ నీ నామానికి కళంకం తెస్తూ అన్యజనుల మధ్యలో దూషించబడినట్లుగా మేము జీవిస్తూ ఉన్నాం. దేవా, నాకు మా ఎల్లరికి మా మనోనేత్రాలు వెలిగించి నీ శిలువ దర్శనమును స్పష్టంగా చూచినట్టు భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.